జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 27వ రోజు ద్వాదశి. ఈరోజు అన్నార్తులకు అన్నం పెట్టి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వవలను. ఉల్లి, ఉసిరి, గుమ్మడి, వంకాయ నిషిద్ధాలు. ఈరోజు వెండి, బంగారం, ధనం, ఉసిరికాయలు దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 27వ అధ్యాయం. అంబరీషుడు సుదర్శన్ నుండి దూర్వాసుని రక్షించుట. ఇప్పుడు తెలుసుకుందాం. దూర్వాసుడు, అంబరీష, నాయందున్న గౌరవభావంతో నన్ను ద్వాదశి పారణకు రమ్మని పిలిచిన నీకు కాలాతిక్రమణం చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను. నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను. ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను. శ్రీహరి యొక్క సుదర్శనం నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తుంది. నన్ను తుదముట్టించనిదే ఆ సుదర్శనం శాంతించేటట్లుగా లేదు. చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను. సుదర్శనంను ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలిసో తెలియకో కోపావేశాలతో దూర్వాస మహర్షి తొందరపడ్డాడు. భక్తవరదుడైన ఆ శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు. పూజనీయుడైన దూర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసుగలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు. అందుకని ఆ మహర్షిని మన్నించు. ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు. 14 లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్ను ఏమీ చెయ్యలేరు. నన్ను మన్నించు. శరణు వేడిన వాడిని కాపాడడం ధర్మం. ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు. పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుతున్నాడు. నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేనేమో ఆ శ్రీమన్నారాయణుని భక్తుడిని. ఆ మహానీయుడిని రక్షించడం మనం చేయవలసిన పని. నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతనిని చంపడం అనేది చేయదగిన పని అవుతుందేమో, కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన. కనుక శ్రీహరిని మనసులోని ఆలోచన ప్రకారంగా అతడికి ప్రాణభిక్షను పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శనుని ప్రార్థించాడు. అయినా సుదర్శనుని మనసు శాంతించలేదు. దూర్వాసుని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లుగా కనిపించలేదు. చేసేదేదీ లేక శరణు వెడిన దూర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతబట్టి సుదర్శనునికే ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసి అయినా దూర్వాసుని రక్షిస్తాను. బ్రాహ్మణుని చంపడం తప్పదంటావా? నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు. శత్రువుకి లొంగని ఆయుధానివి కదా. ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసుని చంపు. అంతేకాని నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని నువ్వు ఏమీ చెయ్యలేవు. నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను. నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను. నా బాణాల వేడిని రుచి చూడు. ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా విష్ణు యొక్క చేతియందు ఇంకా కొంతకాలం ప్రకాశిస్తూ ఉండాలనుకున్నా ముందు దూర్వాసుని వదిలిపెట్టు అన్నాడు. సుదర్శనుడు అంబరీషుని ధైర్యానికి, ఉత్సాహానికి, శరణాగత రక్షణాభిలాషకు మిక్కిలి ఆనందించాడు. అయినా అంబరీషుణ్ణి హెచ్చరించాలనుకొని, ఓ ఈ రాజా, నాతో యుద్ధానికి సిద్ధపడుతున్నావు. నేనేమిటో
నా శక్తి ఏమిటో తెలియకపోవడంతో డాబు దర్భాలతో నాతో వాదిస్తున్నావు. నీకు నాకు ఏనుగుకి చీమకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అని అన్నాడు. సుదర్శనుడు హెచ్చరిస్తుండగానే, నువ్వు ఎంత గొప్ప మొనగాడివి అయితే మాత్రమేమిటి, నేను బ్రతికి ఉండగా ఆ దూర్వాస మహర్షిని ఏమీ చెయ్యలేవు అంటూ ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరొక బాణాన్ని సుదర్శనుని మీదకి ప్రయోగించాడు అంబరీషుడు. అంబరీషుని సాహసానికి, ఆర్తత్రాణ పరాయణతత్వానికి మురిసిపోయి సుదర్శనుడు ప్రసన్నుడయ్యాడు. అంబరీషుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు. రాజా అంబరీష, నిన్ను కాపాడాలనే ఆలోచనతోనే శ్రీ మహావిష్ణువు మహర్షి మీదకి నన్ను ప్రయోగించాడు. నిన్ను కాపాడడమే నా కర్తవ్యం. నీతో యుద్ధం చేయడం మాత్రం నా లక్ష్యం కాదు. విష్ణు స్తోత్రాలను 3 కాలాలలో చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఇతరులను హింసించనివారు, ఇతరుల ధనమును ఆశించనివారు, గోబ్రాహ్మణ శిశు హత్యలకు దూరంగా ఉండేవారు, పరస్త్రీల పట్ల మర్యాద చూపించేవారు, ఇహపర లోకాలలో సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంటారు. దూర్వాసుని క్షమించి అతడిని రక్షించాలని చూసిన నీ గొప్పదనం పొగడదగింది. నీ కోరిక ప్రకారం దూర్వాసుడిని విడిచిపెడతాను అని సుదర్శనుడు అంతర్ధానమయ్యాడు. ఇతరులను రక్షించడానికి, శరణాగతుని కాపాడడానికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి. ఎవరినైనా ఎదిరించవచ్చు, ప్రాణాన్ని నిలబెట్టడమే ప్రధానం అనే విషయాలను తెలుసుకోవాలి. 27వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.